గురుగారు, అలాగే భోజనం చేసే సమయంలో ఎక్కువగా మాట్లాడకూడదు అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి? మాటలు మంచివే, కానీ అతిగా మాట్లాడడం అనర్థదాయకం. భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండాలి. ఏదో పదార్థం కావాలి. ప్రాచీనులు నా విస్తరిలో ఈ పదార్థం అయిపోయింది, నా పళ్ళెంలో ఈ పదార్థం లేదు, కాసింత కావాలి అని చెప్పకుండా అడగకుండా ఒక శ్లోకం చెప్పేవారు. ఏదో ఒక శ్లోకం, భగవన్నామ కీర్తన. దానితో వడ్డించేవారు వచ్చి ఈ విస్తరి చూసి ఏ పదార్థం లేదో ఆ పదార్థం మళ్ళీ తెచ్చేవారు, వడ్డించేవారు. అడగకూడదు వేదాంతం, మాట్లాడకూడదు ఇది వైజ్ఞానిక అంశం. భోజనం చేసే సమయంలో ఆ అన్నం ముద్దతో పాటు కొంత గాలి లోపలికి వెళుతుంది. మాట్లాడాలి అంటే కూడా మీరు గమనించండి, మాట్లాడి మరీ పరిశీలించుకొని చూడవచ్చునుగాక, పరిశీలించే సమయంలో మాట్లాడుతూ ఉంటే కొంత గాలి లోపల ఉంటుంది. నాభిస్థవన్హిమాహంతి సప్రేరయతి మారుతం. మాట్లాడాలి అన్నప్పుడు లోన ఉన్న ఆ గాలి నాభి ద్వారా ఉత్తేజం పొంది వేడి స్వీకరించి శబ్దంగా మారి బయటకు వస్తుంది. 42 ముఖ భాగాలలో ఆ శబ్దం ప్రతిస్పందిస్తూ ధ్వనులుగా మారి బయటికి వస్తుంది. 42 ముఖ భాగాలు, ముక్కుతో సహా, నాలుకతో సహా, కొండ నాలుకతో సహా, దంతములు, తాళవ్యములు, ఓష్ఠములు. ఓహో, ఇది పెద్ద వ్యాకరణ శాఖ. ఇలాంటి సమయంలో లోపల ఉన్న గాలి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తే మాట్లాడుతున్నాం, బయట ఉన్న గాలి ఈ పదార్థంతో లోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. సంఘర్షణ కారణంగా పొల మారి తినే ఆ అన్నపు ముద్దలో మెతుకు ముక్కులోనికి కూడా పోతుంది. నరకం కనిపిస్తుంది ఇక్కడే ఇప్పుడే. భోజనం చేసే సమయంలో పొల మారితే గుండె కొట్టుకునే వేగం 72 సెకండ్ల పాటు ఆగుతుంది. నిమిషానికి 72 సార్లు కొట్టుకునే గుండె వేగం 1 నిమిషం సేపు అలా ఆగిపోతే ఎంత ప్రమాదం. కనుక చుట్టూ ఉండేవారు దాదాపుగా ఆ సమయం కాకుండానే చిరంజీవ ఏ ఊరు మీది, 1 నిమిషం ఆగు అంటూ మాట్లాడుతూ ఈ లోకంలోనికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. గాభరా పడిపోకుండా, నీళ్లు తాగు, ఒండు తొందర పెట్టకుండా తుమ్మేసేయ్ అంటారు, సలహా ఇస్తారు. తుమ్మడంతో ముక్కులో చేరిన ఆ మెతుకు బయటపడిపోతుంది. అమ్మయ్యా అంటూ శ్వాస తీసుకోవడంతో మళ్ళీ జీవన సరళి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఆయుర్వేదం, ఆరోగ్యం, న్యాయం, ధర్మం, శాస్త్రం ఈ 5 కలపరుచుకున్నటువంటి చోట ఉన్నది కాబట్టి ఈ వాక్యానికి భోజనం చేసే సమయంలో మాట్లాడకూడదు అని పాతకాలం వాళ్ళు ఇంత జాగ్రత్తగా చెప్పేవారు. ఇప్పటి కాలం సంగతి వేరు. ఈ ఉసిరికాయ పచ్చడికి సంబంధించిన, నల్లటి పచ్చడికి సంబంధించిన మాటల వ్యవహారం వేరు. ఇది సంగతి. నల్లటి ఉసిరికాయ పచ్చడి ఇది ధర్మం, ఇది శాస్త్రం. అనుసరిస్తే ఆరోగ్యం.